హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, మీకు అమెజాన్ గురించి గాని, వేరే జాబ్ రిక్వైర్మెంట్స్‌కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే మన ఛానల్‌లో రెగ్యులర్‌గా 2022, 23 మీన్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో, ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే, మనకి కాగ్నిజెంట్ నుంచెల్లయితే 2024 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ సో, డిస్కస్ చేద్దాం. సో, ముందుగా కాగ్నిజెంట్ హైరింగ్ ఫర్ 2024 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో, నెక్స్ట్ దీనికి ప్యాకేజ్ ఎంతుంటుంది, హైరింగ్ ఎప్పటినుంచెల్లి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఏదని ఇక్కడ చూద్దాం. సో, కాగ్నిజెంట్ హైరింగ్ ఫర్ 2024 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో, వాళ్ళు 3 హ్మ్. పార్ట్స్‌నైతే మనల్ని హైరింగ్ అయితే పార్టిషన్ చేసినారు. సో, జెన్‌సీ నెక్స్ట్, జెన్‌సీ ప్రో, జెన్‌సీ. సో, జెన్‌సీ వాళ్ళకైతే 4 ఎల్‌పీఏ, జెన్‌సీ ప్రో అయితే 5.4, జెన్‌సీ నెక్స్ట్ అయితే 6.75. సో, హైరింగ్ అయితే ఫిబ్రవరి 25 నుంచెల్లి స్టార్ట్ అయింది. సో, నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి సంబంధించి మనం కాగ్నిజెంట్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ కాగ్నిజెంట్‌లో జాయిన్ అవ్వడం వల్ల సో, ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మనకైతే హైయర్ ఎడ్యుకేషన్స్‌కైతే స్పాన్సర్‌షిప్ చేస్తారు. నెక్స్ట్ సర్వీస్ బాండ్ అనేది కూడా ఏం లేదు. సో, ఇదొచ్చేసి కాగ్నిజెంట్స్ హైరింగ్ యొక్క బేసిక్ ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్. సో, హైరింగ్ ప్రాసెస్ ఏందంటే, మనకి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ కావాలి. సో, ఇదొచ్చేసి మనకి ఫిబ్రవరి 24 నుంచెల్లితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్క్రీనింగ్ రౌండ్. సో, మన రెజ్యూమ్ స్క్రీనింగ్ చేస్తారు. సో, ఒకవేళ అందులో మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే, నెక్స్ట్ ఫస్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో, అది ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. సో, మనం ఇంటికాడ నుంచెల్లది ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఈ స్క్రీనింగ్ రౌండ్ క్లియర్ అయితేనే మనకి కమ్యూనికేషన్స్ రౌండ్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ మనం అది వచ్చేసి మార్చ్ 7 నుంచెల్లయితే మీన్స్ అప్పటి వరకు అప్లికేషన్ డేట్ ఉంది. సో, అప్లికేషన్ డేట్ అప్పటికి అయిపోయిన తర్వాత సో, మనకి మార్చి 7 నుంచెల్లయితే ఆన్‌లైన్ కమ్యూనికేషన్ రౌండ్ వస్తుంది. సో, దాని నెక్స్ట్ మనకి ఒకవేళ అది క్లియర్ అయితే మనకి రౌండ్ 2 యాప్టిట్యూడ్ అసెస్మెంట్, టెక్నికల్ అసెస్మెంట్. సో, ఇవి 2 కూడా జరుగుతాయి. సో, మార్చ్ 10 ఒకటి, మార్చ్ 11 ఒకటి. సో, వీటి రెండిట్లో మనం క్లియర్ అయితే ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ ఆన్ ద హైరింగ్ కేటగరీ ఆఫ్ ద ఇంటర్వ్యూ. సో, వీటిలో 2 క్లియర్ అయితే మనకి థర్డ్ రౌండ్ అయితే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఫస్ట్ 2 అసెస్మెంట్స్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. సో, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, అందులో ఏ రోల్‌కి సెలెక్ట్ అయినా కూడా జెన్‌సీ ప్రో, జెన్‌సీ సో, ఈ 3 కూడా మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సారీ. నెక్స్ట్ ఒకవేళ అక్కడ సెలెక్ట్ అయితే మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్. సో, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అపియర్ కమ్యూనికేషన్, aptitude and technical assessment to eligible for the technical interview. Please note, if selected, candidate will join as a fresher. No prior work experience will be considered. సో, ఇదొచ్చేసి వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇదొచ్చేసి 2024 ఫ్రెషర్స్‌కి కాబట్టి సో, ఫ్రెషర్స్ లాగానే కన్సిడర్ చేస్తారు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు మెన్షన్ చేశారు. 2024 బ్యాచ్ ఆఫ్ స్పెసిఫిక్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ streams such as leather technology, food technology, etc. are excluded. సో, స్టూడెంట్స్ షుడ్ పొసెస్ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ విత్ 60% ఉండాలి. 10థ్‌లో ఇంటర్‌లో, డిప్లొమాలో గూడా. నెక్స్ట్ 59.9% ఉన్నా గూడా అయితే వాళ్ళు నాట్ అలౌ అని మెన్షన్ చేసినారు. సో, స్టూడెంట్ విత్ అరియర్స్ మీన్స్ బ్యాక్‌లాగ్స్ మన ప్రీవియస్ ఇయర్స్‌లో అకాడమిక్ ఇయర్స్‌లో బ్యాక్‌లాగ్స్ ఉంటే అయితే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేసినారు. నెక్స్ట్ అప్రోప్రియేట్ సీజీపీఏ టు కన్వర్ట్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఎనీ కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ in given shift timing and technology is mandatory. Open to Indian nationals, OCIs who are currently residing in India, not eligible. Oh, okay, okay. ఇక్కడ అది ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారు. సో, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. రెజ్యూమ్ అటాచ్డ్ విత్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ టు అప్లోడ్ ఓకే. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ కాలేజ్ ఐడీ కార్డ్ ఇఫ్ అవైలబుల్. సో, ఇదొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. మనకు ఒకవేళ సెలెక్ట్ అయితే గూడా సో, పాన్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ ఫర్ రిక్వైర్మెంట్ ఆన్‌బోర్డింగ్. సో, పాన్ కార్డ్ వచ్చేసి మ్యాండేటరీ. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ లాస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్ and other details are accurate. Please note that background verification will fail if the last name is not updated or PAN card name does not match with the registered name. Passport or voter card is required for nationality while joining the Cognizant. So, that's a total means hiring process.
నెక్స్ట్ ఇక్కడ స్కిల్స్ మెన్షన్ చేసినారు. ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే. స్కిల్ క్లస్టర్ ఈస్ వన్ డిఫాల్ట్ క్లస్టర్ ఇన్ టెక్నికల్ అసెస్మెంట్. Candidates will be evaluated on Java, SQL, HTML, CSS, Java skills. Candidates can choose skill cluster 2, cluster 3 or not. Okay. Based on the preference of additional skill cluster, few candidates will be considered for skill cluster 2 or cluster 3 assessment, which will be notified. సో ఇక్కడ వచ్చేసి టోటల్ మన స్కిల్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే దీనికి లింక్ ఇస్తా. మీరు అక్కడ త్రూ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సూపర్ సెట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో సూపర్ సెట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి అప్లికేషన్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ పాస్డ్ అవుట్ ఆఫ్ 2023 గ్రాడ్యుయేట్స్. థ్యాంక్ యూ.